హాయ్ వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. తమ యాక్టింగ్తో మనల్ని ఎంటర్టైన్ చేసే ఆర్టిస్టులు కూడా మన ఫ్యామిలీలో ఒకళ్ళ కింద లెక్క. వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడే కాదు, వాళ్ళ పుట్టినరోజు అప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, తెలుగు రాకపోయినా తెలుగు వాళ్ళ ముద్దుల బామ్మగా పేరు తెచ్చుకున్న రోహిణి హట్టంగడి గారి గురించి. సీతారామయ్య గారు మనవరాల సినిమాలో సీత గారికి బామ్మగారుగా, సీతారామయ్య గారికి భార్యగా అద్భుతంగా నటించి తెలుగువారి ప్రేమానుభూతులు అందుకున్న రోహిణి గారికి ఐ డ్రీమ్ విషెస్, హ్యాపీ బర్త్డే. తండ్రి ఆనంద్ ఓక్ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో అటువైపు వెళ్లాలనే ఉద్దేశంతో రోహిణి ఓక్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీలో యాక్టింగ్ కోర్స్ జాయిన్ అవడమే కాదు, బెస్ట్ స్టూడెంట్గా అవార్డు కూడా అందుకున్నారు. తన బ్యాచ్మేట్ అంటే రోహిణి గారు యాక్టింగ్ కోర్స్ అయితే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్. తన బ్యాచ్మేట్ జయదేవ్ హట్టంగడి గారిని పెళ్లి చేసుకుని రోహిణి ఓక్ కాస్త రోహిణి హట్టంగడిగా మారిపోయారు. అమ్మగారు, ఇల్లు మార్చి మంచి పని చేశారండి. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఏం తెలిసింది? పాతింట్లో అస్సలు నిద్రపట్టేది కాదు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండటంతో ఒకటే విమానాల గొడవ. ఇక్కడ హాయిగా ఉంది. అలాగా, వెరీ గుడ్. నారాయణ, చంటిని స్కూల్ బస్ ఎక్కించరా. అలాగే డ్రైవర్తో మనం ఇల్లు మారిన విషయం చెప్పు. రేపటి నుంచి చంటిని ఎక్కడి నుంచే పికప్ చేసుకుంటాడు. మంచిదమ్మా. బాయ్ బాయ్ చంటి. జాగ్రత్తగా పెట్టండి. ఇక్కడ పెట్టండి. ఏమండి, మిగతా సామాన్ అంతా వెంటనే పంపించేస్తానన్నాడు, కానీ ఇంకా లారీ రాలేదు. ఇందాకే ఫోన్ చేశాడు, బయలుదేరిందట. గుడ్ మార్నింగ్ మా. కాలేజీకి ఇలాంటి డ్రెస్సులు వేసుకెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏమైందమ్మా ఈ డ్రెస్ కి? ప్రతిదానికి ఎదురు చెప్పడం ఒకటి. నాన్న, శారదా, ఈ రోజుల్లో ఇదే ఫ్యాషన్. మనకెందుకు చెప్పు, తనకి ఇష్టమైన డ్రెస్ వేసుకొని. అన్నిటికీ మీ సపోర్ట్ ఒకటి. సర్లే, టిఫిన్ తిందుగానరా. నాకు టిఫిన్ వద్దమ్మా. ఏ? క్యాంటీన్లో తిందామని మా ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ వేసుకున్నాం. ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. నీకు ఇష్టమని కట్లెట్ చేశాను. మర్చిపోయానమ్మా, ప్లీజ్ ఈ ఒకసారి. ఫోన్లే శారదా, చిన్న విషయమేగా. సరే వెళ్ళు, నా మాట ఎప్పుడు విన్నావు కనుక. 1951 ఏప్రిల్ 11న పూణేలో జన్మించిన రోహిణి మరాఠీలోనే కాకుండా ఎన్నో భాషల్లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. యక్షజ్ఞ అనే కన్నడ ప్లేలో నటించి కన్నడలో నటించిన మొదటి ఉమెన్గా రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఎన్నో ప్రదర్శనలు, ఎంతో పేరు ప్రఖ్యాతులు. 1978లో వచ్చిన అరవింద్ దేశాయ్కి అజీబ్ దస్తన్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చారు. ఇక 1982లో వచ్చిన గాంధీ సినిమాలో గాంధీ భార్య కస్తూర్బా గాంధీగా నటించి అంతర్జాతీయ నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతేకాదు, ఈ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా బాఫ్టా అవార్డు అందుకున్నారు. ఏషియాలోనే ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళ రోహిణి హట్టంగడి. చంటి, అమ్మమ్మ నమ్మి మళ్ళీ వచ్చింది. ఏమైంది శారదా? ఏమైందమ్మా? చంటి రూమ్లో పిల్లి.
ఇక్కడేం లేదే. లేదా నేను చూశాను ఆ పిల్లిని పొద్దున్న కారు కింద పడింది. శారదా, ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అంటే అంటే మీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా? అదే పిల్లి నా కళ్ళతో నేను చూశాను. చంటి రూమ్లో చంటి దాంతో ఆడుకుంటున్నాడు. నేను చూశాను ఆ రూమ్లో. శారదా, అది వేరే పిల్ల ఉండొచ్చుగా. ఆమె పోషించిన ప్రతి పాత్రకి అవార్డు అందుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. 1989లో వచ్చిన చాల్బాజ్ సినిమాలో శ్రీదేవికి సవితి తల్లిగా నటించి నెగిటివ్ క్యారెక్టర్లో కూడా శభాష్ అనిపించుకున్నారు. 1990లో వచ్చిన అగ్నిపథ్ సినిమాలో సెకండ్ టైం అమితాబ్ బచ్చన్కి మదర్గా నటించారు. మున్నాబాయ్ ఎంబీబీఎస్, పుకార్ ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆమె కెరియర్లో జతచేరాయి. నానమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటమ్మా? చూడు. ఇది అమ్మ, నాన్న, నేను. నానమ్మా, నానమ్మా. మా తల్లి, ఎంత గొప్ప బహుమతి తెచ్చావు. వెళ్ళని నీతో తీసుకొచ్చినంత సంతోషంగా ఉందమ్మా. నానమ్మా, తాతయ్య కూడా గిఫ్ట్ ఇవ్వమని నాన్న ఇచ్చారు. నువ్వు తీసుకెళ్ళిస్తావా నానమ్మా? ఏంటది? ఇదిగో ఇది. నువ్వే తీసుకెళ్ళు, ఏం భయం లేదు. ధైర్యంగా వెళ్ళు. తాతయ్య నాతో మాట్లాడడం లేదు. నువ్వు మాట్లాడు. ఎంతకాలం మాటలు మానేస్తారు పిల్లలతో? వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. ఇక 1991లో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో జానకమ్మ పాత్రతో తెలుగువారికి బామ్మగా మారిపోయారు. సీతకు బామ్మగా, సీతారామయ్య గారికి భార్యగా, కొడుకు కోసం ఎదురుచూసే తల్లిగా ఆమె అసమాన నటనకు తెలుగు ప్రేక్షకులు జయజయలు పలికారు. ఏమిటి గొడవ? సీత వచ్చింది పొలం, నేనేం చేయను? పడింది, దానికి నడవడం చేతగా పడింది. జలుబు వచ్చిందా? జలుబు చేయకి నీళ్ళలో పడితే జలుబు రాక ఏమవుతుంది? అదే పోద్ది. అమెరికా నుంచి వచ్చిందా? అమెరికా వాళ్ళకి జలుబు రాదా? అమెరికా నీ మొహన్ నువ్వును. ఎవరికైనా జలుబు రాక ఏమవుతుంది? దీనికి ఎందుకంత గోళ? అరే అట్ట ఏడుస్తావు ఎందుకు? ఎందుకు ఏడుస్తావు? ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు పెట్టింది ఎందుకో తెలిసిన? ఆవేశాలు రాకుండా, పూరకాలు రాకుండా ఉండటానికి. ఇట్లా నువ్వేమో చిందులేస్తాట. ఊరుకో ఎడకు, ఊరుకోవే, ఎడకు, ఊరుకో. ఇదిగో నేనే. రాత్రి, లిటిల్ సోల్జర్స్, రామయ్య వస్తావయ్య, టాప్ హీరో, షిరిడి సాయి వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించడమే కాకుండా సీతమ్మ వాకిట్లో, సిరిమల్లి చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాంబులకు బామ్మగా నటించి తెలుగు వారికి బామ్మంటే ఇలా ఉండాలి అనిపించేలా నటించారు. జానకి, ఏమిటిది?
ఏం లేదు. ఇంత ఘనంగా జరిగిన పండగలో బాబు లేకపోవడం వెలితిగా ఉందండి. వాడంటే నిండుగా ఉండేది కదండి. జానకి బాధపడకు, ఊరుకో. ఏం చేస్తాడు పాపం, వాడికి రావాలని లేక కాదు, రాలేక రాలేదు అంతే. ఊరుకో. చూడు, ఈ మంచి రోజున నీకు బహుమానం లాంటి ఒక నిజం చెప్పనా? 20 ఏళ్ల నుంచి బాబు కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు కాబట్టి నీకోసమే, కేవలం నీకోసమే జానకి, మన ఇందుమతి కూతురు పెళ్లి శుభలేఖ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా నేనే పంపించాను. నిజంగానా? అవును జానకి, నీ కళ్ళల్లో అచ్చమైన సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళో అయింది. ఆ సంతోషాన్ని మరొక్కసారి చూడాలన్న ఆశతో వాడికి శుభలేఖ నా చేతులతో నేనే రాశాను. ఏమండి, నా కోసం ఆకాశం అంతెత్తున్న మీరు నా సంతోషం కోసం ఒక మెట్టు దిగారా? చాలండి, నాకింకేం కావాలండి? ఈ సంతృప్తి ఈ జీవితానికి చాలండి. మీరు నా పాలిటి దేవు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎంత మంచి పాత్రలు పోషించాం అనేదే ఆమె తీరు. తెలుగులో మరిన్ని అద్భుతమైన పాత్రల్లో రోహిణి గారు నటించాలని కోరుకుంటూ మరొక్కసారి రోహిణి హట్టంగడి గారికి ఐ డ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.